అందరికీ, స్థానియ సంఘ కాపాడికి, ఊళ్ళో పెద్దలు, చిన్నలు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలకి, కాయగడ నుండి వచ్చిన దేవుని సంఘ బిడ్డలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవెనలు. 1000 ఏళ్ళ పరిపాలన గురించి నేను చెప్పుకొని వస్తున్నాను. ఆ పరిపాలనలో పోయిన వారంలో మనం నేర్చుకున్నది ఏమనగంటే, విత్తనం వేసినప్పుడు ఎంత పని దొరికింది? 100. అదే నేను చెప్పాను. అది ఇసరాకు కూడా ఆనాడు కలుగులు ఉన్నప్పుడు విత్తనం వేసినప్పుడు 100గా ఫలం జరిగింది. అంటే జీవితంలో అంటే ఇది 2 వశం ఉంది. ఒక అక్షరీగా అర్థం ఉంది, ఒక ఆత్మీయ అర్థం. నేను ఇప్పుడు ఆత్మీయ అర్థం చెప్తున్నాను. నీ జీవితంలో కలుగులు వచ్చినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? విత్తనం వేయాలి, ప్రార్థన చెయ్యండి, ఆరాధన చెయ్యండి. అప్పుడు సమృద్ధి కలుగుతుంది. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం అందరూ కృంగిపోతున్నాం. ప్రార్థన చెయ్యను, ఆరాధన చెయ్యను, ఏదైతే మూలేరు పూచి దాని గురించి ఏం చేశాను నెట్ అంటే నీకు అర్థమవుతుంది. అదే ఏంటి? అదేంటి? అది ములుగం వేరే, ములుగుని సౌండ్ వస్తుంది. దేవుని ಅದಕ್ಕೆ మనం మాడలేని పదం అవుతుంది. అది కూడా ఎరుగుతున్నారని సంగీత కీర్తనలు రాస్తున్నారు. నేను ఎదుగుతాడు కూడా ఆయన. అప్పుడు మీ కథలనేది కూడా దేవుడు ఎరిగి ఉన్నారు. అలాంటి దేవుడికి మనం సేవ ఈరోజు ఆనాడు 1000 సంవత్సరంలో ఉన్న అంజూర్పు చెట్టగొట్టే చెప్పబోతున్నారు. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యం. ఆ దినమందు పర్వతములో నుండి కొత్త ద్రాక్షారసం పారును. అని చెప్పండి. పర్వతములు కూడా ఏమవుతుంది అలాగే చెప్తే ఆయన అర్థమైంది. బైబిల్ చదివినప్పుడు ఆయన తిరిగి ప్రశ్న అడిగారు దేవుని, కొత్త నేను అర్థమైంది. సాధారణంగా పర్వతముల నుండి ఏం వస్తుంది? వాటర్ నీరు వస్తుంది. కానీ ఇప్పుడు అలాగే కాదు. అంటే 1000 ఏళ్ళ పరిపాలనలో అంత సమృద్ధి వస్తుంది. 1000 ఏళ్ళ పరిపాలనలో అంత సమృద్ధి దేవునికి సొంతం. కానీ బైబిల్ చెప్పిన మాట మీరు వినండి. దేవుడి ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు దేశం నుండి రప్పించినప్పుడు ఏం చెప్పుకొని అడిగి రప్పింది? ఎంత అబద్ధం అడగ. పాలు తేనె ఉందా? పాలు తేనె ప్రవహించే దేశమా? పాలు తేనె ఉందా ఆ దేశంలో? కనాను దేశంలో పాలు తేనె ఉందా? అబద్ధం కదా దేవుడు చెప్పింది. పాలు తేనె ప్రవహించే దేశం అండి. ఆశ చూపిస్తారు. ఎప్పుడు కూడా ఏం చేయను, అబద్ధం చెప్పడానికి వ్యాజం ఆడే అర్థం చెప్పడానికి దేవుడు ఎవరు? నరుడు కాదు. నరుడు కాదు. నరుడు అంటే మనుషులు కాదు. చెప్పాలి. నరుడు అంటే అందరికీ అర్థం అవ్వదు. అప్పుడు దేవుడు ఎవరు కాదు? నరపుత్రుడు కానీ మనుషుడు కాదు. అర్థమైందా? అప్పుడు నేను చెప్పిన ఆయన అబద్ధం చెప్పను, చెప్పినది చేసినది. ఈ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి రావాలంటే ఇది చెప్పాలి. ఏది? పాలు తేనె అని చెప్పినప్పుడు వారికి సంతోషం కలిగింది. ఎందుకంటే అప్పుడు వరకు వారి జీవితం ఎలా ఉంది? ఎలాగ మారిందంటే ఇది చెప్పిన పదములన్నీ బైబిల్లో ఉన్నది. అంటే అది 1 అధ్యాయం నిర్గమకాండము 1 అధ్యాయంలో ఉంది. వారి జీవితం ఏమైంది? ఎందుకు చేతుగా మారింది? ఆయన ఇటుక కాల్చడానికి ఏమి ఇవ్వలే.
కర్రలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? సైడ్లో అడవిలోకి వెళ్ళి కర్రలు ఏరుకొచ్చి ఏరుకొని, కర్ర కాదు అది, పొల్లలు తీసుకొని వచ్చి ఏం చేశారు? కాల్చి ఇచ్చారు. అందుకే వారి జీవితం ఏమైంది? అటువంటి చేదుగా ఉన్న దేవుడి బిడ్డలకి తేను పాలు విన్నప్పుడు అవును కదా. ఇప్పుడు అంటే అక్కడ హెలికాప్టర్ వస్తారు, డబ్బులు ఇస్తాను, హెలికాప్టర్ అక్కడ దిగుతానని చెప్పినప్పుడు మోన పట్టుకొని తీసుకొని వెళ్ళిన వాడు ఇక్కడ ఉన్నాం. కాదండి, ఆ పరిస్థితిని బట్టి వెళ్ళారు. వాడుకున్న పరిస్థితి వాడుకున్న ఆడు తప్పు కాదు, ఆడు వాడుకున్న పరిస్థితి ఆడు బాగుంటే ఆడేది హెలికాప్టర్ కానీ ఇప్పుడు అక్కడ ఏటీఎం కార్డు ఉన్నారని కానీ అప్పుడు ఇశ్రాయేలు, దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి బయటికి రావడానికి ఉన్న కారణం వారి పరిస్థితులు. అప్పుడు ఏం చెప్పారు? దేవుడు చెప్పారు అంటే చూడండి, తేను పాలు. అప్పుడు నేను ఇంకా చెప్పిన వాడికి నీ చదివినప్పుడు సరిగా నీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటండి మన సంఖ్యాకాండములకేనండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23 నుండి 24 వరకు చూడండి. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను అదే అదేం చేశారు? ఒక గెల, నేను చెప్పినప్పుడు ఒక్క ద్రాక్ష చెట్టులు 1000 కొమ్ము. బాగా వినండి, ఒక ద్రాక్ష చెట్టు 1000 కొమ్మలు. అంటే ఒక్క కొమ్మలో ఎంత ఉంది? 1000 ద్రాక్ష గెల. ఒక కొమ్మకి 1000 ద్రాక్ష గెలలు. ఓకే, ద్రాక్ష గెలలు. ఇప్పుడు ఒక్క గెలలు 1000 పళ్ళు. ఒక్క పళ్ళులు అది జ్యూస్ చేస్తే ఒక విందు, ఒక పండు, ఒక విందు. ఒక గెలలో 1000 పళ్ళు. అర్థమైందంటే తెలియదు, బాగా వింటేనే అర్థమవుతుంది. ఒక చెట్టుకి 1000 కొమ్మలు, ఒక చెట్టుకి 1000 కొమ్మలు. ఆ 1000 కొమ్మలకి 1000 గెలలు, 1000 గెలలకి 1000 పళ్ళు, 1000 గెలలకి 1000 పళ్ళు, 1000 పళ్ళులు, ఒక పండు, ఒక విందు. అంత సమృద్ధి కలిగిన దేశం. అలాగే అయితే మీరు ఊహించండి, ఈ ద్రాక్ష గెలలు వీళ్ళిద్దరు మోసుకొని వచ్చింది అనేది రాయబడింది. ఓకేనా? అప్పుడు దాదాపు ఒక 50 కేజీ ఉండవచ్చు. అలా అలా అంటే ఈ 1000 పరివారం మీరు చూడనప్పుడు నేను ఇప్పుడు చెప్పినలాగా. అలాగే అయితే ఈ గెల ఎవరు కూడా ఏం చెయ్యరు, పండినప్పుడు ఎవరు కూడా తెంపడానికి తెంపలేరు. అంత సమృద్ధి కదా. అంత సమృద్ధి ఉంటున్నప్పుడు ఒక్క ద్రాక్ష చెట్టులు 1000 కొమ్ములు. ఆ కొమ్ములు, ఒక కొమ్ములు, ఆ కొమ్ములు 1000 ఎవరికి వస్తారండి? అదే ఒక్క కొమ్ము నుండి 1000 గెల తీసుకొని వచ్చారు. మీరు ఊహించండి ఎంత ఉండి ఇంటిలోకి ఎక్కడ పెడతారు? ఇదన్నీ కూడా ఇదేం చేస్తున్నారు? తీయలేను కాబట్టి ఇదన్నీ ఏమవుతుంది? విడిచిపెట్టింది కాబట్టి ఏమవుతుంది? అది ఎక్కడికి పడుతుంది? నేల మీద పడుతుంది. ఇప్పుడు నేల మీదకి పడుతున్నప్పుడు ఆ నేలలో ఉన్న మట్టి నీవు నక్కి చూడండి, నాకి చూడండి ఎలాగ ఉంది? సూపర్. దేవుడు చెప్పడం అబద్ధమా? దేవుడు చెప్పలేదు అబద్ధం కాదు. అటువంటి సమృద్ధి కలిగిన స్థలానికి నేను తీసుకొని చెప్పాలి. గెలలు మొత్తం పండాయి కిందకి పడి ఏరుకోవడానికి ఎవరు కూడా లేదు. అందరి ఇంటిలో ఏముంది? తినడానికి ఎవరు లేదు. మొత్తం మట్టి మీద పడి ఆ మట్టి మొత్తం ఏమో పాలు తర్వాత దేవుడు మొదటి తేనె పాలు, అదే మొదటి తేనె పాలు దేశం అంటే ఆయన అర్థమంటే దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళిన దేశం తేనె
ప్రవహించిన ఓ దేశం. పరిపాలనలు జరుగుతాయి. ఆయన ముందుకు దేవుడు ఒక సూచన చూపించారు. అక్కడికి కానాని దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఒక గెల మోసుకొని వచ్చిన వారి సోదరు అది ఇద్దరు మోసుకున్నాడు. ఆయన యొక్క అర్థం అంటే ఇద్దరు మోసుకున్నారట. ఒకడు ముందుకు, అప్పుడు ముందుకున్న మోసిన వాడు ఏం చెప్తున్నది? ఇద్దరు మోసిన నేను పాస్టర్ గారు మోసుకున్నాడు, నేను ముందు, నేనేం చెప్తాది? గదే ఉంది అని నేను చెప్తాది. వెనక నుండి ప్రభాగారు ఏం చేస్తుంది? ఇంకా ఈ వాక్యములే అంటే ఆస్వాదించితే మాత్రం అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు యుగములు ఉన్నవాడు. ఒకటి పాతకాల యుగములు ఉన్నవాడు, పాత నిబంధన. ఒకడు ఆడి చెప్పుతున్నా ఇదిగో ఒక పంట వస్తున్నారని, ఒక పండు వెనకలు వచ్చిన వాడు కొత్త నిబంధన ఉన్నవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ పండు భుజించి ప్రయాణం చేస్తున్నారు. వారు వస్తున్నారని చెప్పినది యేసయ్య అండి. యేసయ్య ఎదురో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అర్థమైందా? క్రైస్తవ జీవితం యేసయ్యకి ఏం చేసింది? రుచి చూడాలని ఏం చేయాలి? అవునండి. కూర చేస్తే ఉప్పు ఉందా లేదా అని అది తింటున్నారా? దేవునికి యేసయ్య ఉత్తముడు అని రుచి చూచాలి, అనుభవించండి. అందుగా అనుభవించిన దేవుడు బిడ్డలు చెప్తున్న మంచి దేవుడే, ఆయన గొప్ప దేవుడే చెప్పి మన క్రైస్తవ జీవితము ముందుకు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా ఏమవుతున్నారు? నాకు ఇప్పుడు కూడా నేనేం చేశాను? బైబిల్ చదవడానికి ఈ రోజు నేను తెల్లవారి నుండి కూర్చున్నప్పుడు 9:30 వరకు నేనేం చేయలేదు, బ్రష్ చేయలేదు, టిఫిన్ చేయలేదు, బ్రష్ చేయలేకపోతే టిఫిన్ చేయలేదు. కొందరు బ్రష్ చేయకుండా, అది తప్పేం కాదండి, చెయ్యొచ్చు. ఏం చేయలేదు. ఆడికి విలువ ఉన్న వాళ్ళు బ్రష్ చేయకుండా తింటుంటే విలువ లేదు. మనం ఏం చేయలేదు, బ్రష్ చేయకుండా నవ్వడానికి చెప్పింది అండి. నాకు అది ఇష్టం లేదు కానీ సోదరు కలిగి తర్వాత అప్పుడు అంత టైము 5 నుండి 9 వరకు బైబిల్ దగ్గర కూర్చున్నప్పుడు నాకేం రాలేదు, ఆకలి కాదు, విరక్తి రాలేదు. మీకేమవుతున్నారు? ఇక్కడ 10 సార్లు వస్తున్నారు. ఈ వచ్చిన సరకిలి టేస్ట్ లేదు కాబట్టి. వాక్యం వినినప్పుడు శ్రద్ధ కలిగి వింటే ఈ మన్నా పైనుండి ఇశ్రాయేలు ప్రజలకు మన్నా దేవుడు ఇచ్చాడు కదా. మన్నా ఇచ్చినప్పుడు ఏ టేస్ట్ అనేది చెప్పండి? మన్నాకున్న టేస్ట్ అది బైబిల్ ఉన్నట్టు చెప్పండి. ఒక్క సాధనము పాలు వల్లనే ఉందండి. కలర్ అది రంగు అది కొత్తిమీర గింజ ఒకటి తేనె వలన మధురముగా ఉన్నది. వేరే వారికి నూనె వేసి దగ్గర ఉండేవారండి. ఒక్క గూడారములో పక్క పక్కన ఉండేవారు. పక్క పక్కన ఉండే వాడికి ఒక్కడికి ఎలాగ టేస్ట్, ఒక్కడికి నూనె వేపిన ఇక తిన్నప్పుడు కూడా వారికి ఏం పుట్టింది? సంఖ్యాకాండ 21:3 వాకండి. విరక్తి కాదండి, సారమైన నిసారమైన భోజనం అని 21:3
యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. తర్వాత 21:3-4 చదువు. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా అసలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీరు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. ఏంటన్నా దేవుడు ఇచ్చిన ఆహారం దేని గురించి ఏది ఆహారం గురించి చెప్తున్నారు? అప్పుడు అది ముందుకు చెప్పిన ఏమంటే అదే నిర్గమకాండ 16వ అధ్యాయంలో చదివినప్పుడు చదవద్దు, అది నేను చెప్పినట్టుగా ఎలాగుంది అదే టేస్ట్. కొందరికి ఎలా వస్తుంది? నూనె వేసి అప్పంగా. అదే ప్రజలు ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే నేను ఇంగ్లీష్ బైబిల్ చదవనంటే అది ఇంగ్లీష్ బైబిల్ చెప్పినప్పుడు వేరొక బైబిల్ అంటే లైట్ బ్రెడ్ అని చెప్తున్నారు. దేవుడు ఇచ్చిన లైట్ బ్రెడ్. ఈ లైట్ కాదు, అంటే నిసార అప్పం అంటాం కదా, అంటే అప్పం అని ఆడి చెప్తున్నారు, అంటే బరువు లేని అప్పం. దేవుడు ఇచ్చినది ఆడి చెప్పిన మాట వేరే ఇంగ్లీష్ మిసరబుల్ ఆహారం, మిజరబుల్ బ్రెడ్, ఏంటంటే మిజరబుల్ ఫుడ్. చెప్పండి మిజరబుల్ ఫుడ్ అంటే మిసరబుల్ బ్రెడ్ అని చెప్పినది కఠినమైన ఆహారం. దేవుడు కఠినమైన ఆహారం ఇచ్చారా? ఏది ఇచ్చారు? చిన్న చెప్పండి. వేసిన అప్పం వలన టేస్ట్ ఉంది. దేవుడు ఇచ్చినప్పుడు ఈ తిన్నిన వాడు ఏం చెప్పారు? సతిసారం లేని అప్పం అని చెప్పుతున్నారు. ఎందుకు అలాగే చెప్పారు? ఎందుకు అలాగే చెప్పారు? ఎక్కువ తెలియదు కాదు, వాక్యం ఎక్కడ ఉంది, ఎక్కడికి పరిగెట్టాలి అక్కడ లేదు, చాలా వాక్యం ఉంది. 21:4 అండి. ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగిన మార్గ ఆయాసము చేత. ఎందుకు అలాగా చెప్పడానికి? ఆయాసం అంటే ఆయాసం ఈ ఆయాసం కాదు. ఏంటి ఆయాసం? నడిచి మరి చెప్తే అలసిపోయినప్పుడు దేవుడిచ్చిన ఆహారం మార్గమైంది. అదే విధంగా నీ క్రైస్తవ జీవితంలో ఇలాగా సమస్యలు వచ్చి అలసిపోయిన వాడికి వాక్యం తినడానికి ఇష్టం ఉండదు కదా, టేస్ట్ నేను చెప్పినది మీకు అర్థమవుతున్నా లేదా? కొందరికి చర్చకి వచ్చిన ఏం లేదు, వాక్యం తినడం ఏం రాదు, టేస్ట్ టేస్ట్ రావడం లేదు. ఎందుకు తండ్రి టేస్ట్ రావలేదు? నీ అలసిపోయింది. క్రైస్తవ జీవితం అలసిపోయిన వాడికి యేసు గారు అటవీ నుండి తిరిగి ఏటాడి తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు ఏం చేశారు? ఏ వంట చేశారు తమ్ముడు? అదేంటి? అది పాయసం అని చెప్పండి. ఏం చేశారండి? పాయసం చేసేసినప్పుడు ఆయన అలసిపోయిన కాబట్టి ఆయన ఏం చెప్పారు? ఆ జ్యేష్ఠత్వం ఏం చేశారు? ఎందుకు అమ్మేశారండి? ఇది టేస్ట్ తెలియలేదు కాబట్టి. ఏది టేస్ట్ అదికడి యొక్క అధికారం ఏంటండి తెలియలేదు కాబట్టి విలువ తెలియక మనం కూడా దేవుని వాక్యమైన వాక్యానికి ఉన్న విలువ తెలియలేక ఏమవుతుంది?
ఇది రుచి కాదని చెప్తున్నారు. చాలా మంది విశ్వాసులు కూడా ఇప్పుడు కూడా ఏమవుతున్నారంటే దేవుడు వింటారా, దేవుడు వాక్యం ఏమి రుచి లేదు, ఆరాధనకి రావడం ఇష్టం లేదు, ప్రార్థనకి రావడానికి ఇష్టం లేదు, దేవునికి స్తోత్రం కలిగినగా. నేను కోమడిగా చెప్తున్నాను, కోమడి చెప్తున్నాను. బ్రహ్మానందం వలన ఆవిడ చెప్పినానుకో ముగ్గురు ఒక్కర్లేదు. ఆడికి ఏది కావాలి, వాక్యం కావాలి, ప్రతికించిన వాక్యం కావాలి. నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోకూడదు తల్లి. సోదర ద్రాక్ష గల అంత పెద్దది ఎప్పుడు 1000 పరివారం దేవుడు చేసినప్పుడు వృక్షం కూడా దాని తగ్గిన ఫలము ఇచ్చేది. ఇప్పుడు వృక్షం అన్ని ఫలం ఏం చేయలేదు, తగ్గిన ఫలము. ఒక మామిడికాయ అయితే కేజీన్నర రావడానికి అది కూడా దొరుకుతుంది. మొత్తం ఏమండి పురుగులు లోపల ఏమండి, అది కట్టేసినప్పుడు ఏమవుతుంది, అది అనుకుంటుంది. కానీ ఆ దేవుడు పరిపాలన జరిగినప్పుడు ఒక్క పండు కూడా పురుగులు తినకుండా సముద్రంలో అంజూరు రెండవది చెట్టు గురించి చూడండి. మీగా అంటే 18 మీగా గ్రంథము 4వ అధ్యాయం 4వ వాక్యం. మీకా 4:4. ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుంటాడు. చెప్పచ్చు కండి. ఎవరికి ఏముండదు, భయం ఉండకుండా ప్రతి వాడు ద్రాక్ష అంజూపు చెట్టు కింద కూర్చుంటాడు, పడుకుంటాం. ఎందుకు ఎవరికి ఏమి ఇంటిలో పడకలేకపోతే నో ప్రాబ్లం, ఏముండదు, భయం ఉంటుంది. ఒక చెట్టు కింద పడితే చెట్టు కింద ఇప్పుడు పడితే ఏమవుతుంది, పడుకుంటే తలకాయ ఉండరు, ఏముంటారు, మతం పోతుంది, చంపస్తుంది. అది కొంచెం బెంగాళం కూడా వేస్తున్నాను అనుకో ముక్కలు అయిపోతుంది మాట. కానీ 1000 పరివారణములు దజ్జగా ఎక్కడ పడుతుంది, ఈ అంజూర్పు చెట్టు కింద పడుకోవచ్చు. ఎందుకని నాకు అడగండి, ఎందుకంటే నేను అడగలేదే, నాకు అడగండి. సాతాను లేదు, సాతానికి దేవుడు ఏం చేశాడు, ఎవరు దొంగతనం చేశాడు ప్రభా, అది సాతాను లేదు కాబట్టి దొంగతనం నీకు అడగండి తలంపు రాదు. ఈ సాతాను వచ్చిన కాబట్టి ఉన్నా కాబట్టి ఎప్పుడు నిన్ను తిరుగుతూనే ఉంటావు. రెచ్చగొట్టి నిన్ను ఏం చేస్తుంది, భయపడి చంపడం చేస్తుంది. సోదరం సాతాను లేదు కాబట్టి ఏ అంజూపు చెట్టు కింద కూడా అన్ని దాచిపెట్టచ్చు, అన్ని ఉండొచ్చు, ఎక్కడ అయినా తిరగచ్చు. సోదరంగా అన్నగాంటి ఇంకొక మాట 19 సంబంధించిన యోహాను సువార్తలకు మాట చెప్పచ్చు. చదవద్దు తల్లి, నాకు అన్ని బైబిల్ అంజూరపు చెట్టు పుష్పించినప్పుడు యోహాను సువార్తల అడగ మత్తాయి సువార్త 24. నేను ఇక్కడ చెప్పినది ఏమనకంటే నదనేలు నడిచి వచ్చినప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్నది చూసి నదనేలికి దేవుడు ఏం చెప్పాడు, ఆయనకి పిలిచిన ఏమండి అని చెప్పాడు. ఈయన ఈయనకేం లేదు, అదే బైబిల్ మర్చిపోకూడదు. ఏ ఎవరికి సాక్షాత్ ఇశ్రాయేలు. ఎవరండి, ఎవరికి చెప్పారు, ఇశ్రాయేలు ఎవరు,
ఇశ్రాయేల్ ఎవరు? దేవుడు ఇశ్రాయేల్ ఎవరు? ఇశ్రాయేల్ అని పేరు ఎవరికి పెట్టాయి? అది చెప్పరా బాబు. అప్పుడు అనగా చెప్తే ఇశ్రాయేల్ ఎవరు అని నేను అడిగినప్పుడు నేనేం చెప్పాలి? అలాగే చెప్పాలి కదా. కరెక్ట్ తీసుకోవాలి. ఇశ్రాయేల్ ఎవరంటే యాకోబు. స్తోత్రం కలిగిన గాక. యాకోబులో ఏముండొచ్చు? మోసం ఉండొచ్చు, కపటం ఉండొచ్చు, కానీ లేని వ్యక్తి వ్యక్తి అట నతనేలే దేవుడి. ఇప్పుడు దేవుడు అలాగే చెప్పడం ఈడు తిరిగి ఒక ప్రశ్న అడిగి, నేను నన్ను ఎప్పుడు కనుగొంటి? నన్ను నువ్వు నన్నుగొండి ఎప్పుడు నీ ఎరిగి ఉన్నాడని. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పింది, నీ అంచూర్పు చెట్టు కింద కూర్చినప్పుడు నిన్ను అని రెండు అర్థం ఉంది. ఒకే అర్థం నీ ముత్తాత ఉంది కదా ఆదాము. ఆదాము ఎక్కడ కూర్చుండి తప్పు చేసి చెట్టు వెనకలు లాగుంటినప్పుడు నుంచి నేను అది నేను స్తోత్రం చెప్పాను. ఎందుకు స్తోత్రం రాదు? ఎందుకంటే నీ అమ్మ నాన్న మ్యారేజ్ చేసిన మునుపు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎరిగాడంటే నీ ఎక్కడ పుట్టుతాను ఆడ మగ ఎవరో పుట్టుతానని అది కరెక్ట్ దేవుడు ఏం చేసి ఆ దేవునికి స్తోత్రం. అక్కడ ఆత్మీయ అర్థం దేవుడికి. రెండవది అర్థం అది కాదు. ఇశ్రాయేలు యూదులకు ఒక పిల్లలు పుట్టితే ఆ పుట్టిన రోజు ఏం చేసిన ఒక అంజూర్పు చెట్టు తన పొలంలో నాటబడుతుంది. అది 12 వయసు వరకు అది ఇక్కడ పూచి ఏం చేస్తున్నారు? అభ్యాసకైదు మోసే రాసిన 5 కాండాలు చదువుతుంది. మోసే ఎన్ని కాండాలు? 5 పుస్తకం చదివి కంఠస్వరంగా చెప్పాలి. ఈ 12 సంవత్సరాల తర్వాత వారికి ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? దేవాలయం. అదే అందుకని యేసు ప్రభు కూడా దేవాలయంలోకి వెళ్తుంది. దేవాలయానికి ఏసై కూడా వెళ్ళండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినప్పుడు ఆయన అర్థం నదనేలే నీ చిన్నప్పుడు నుండి నీ అంతర్పు చెట్టు దగ్గర కూర్చి బైబిల్ చదివి లేదా ధర్మశాస్త్రం చదివి ప్రార్థన చేసినప్పుడు అది అయితే నీకు కూర్చి వచ్చిన నిన్ను కూడా దేవుడు దేవుడికి స్తోత్రం. నీ అంచూర్పు చెట్టులో కింద కూర్చుని ఒక వ్యక్తి గురించి నేర్చి మనం ముందుకు వెళ్తారు. ఆదికాండము 18 అధ్యాయము 1 వచనం చూడండి. 1 వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఏంటండి ఏమనండి? సింధూర వనము. ఆయన అర్థం ఏంటి? సింధూర వనం అదే అది నేను అర్థం నాకు తెలియదు రాదు. వాక్యం చదివితే కరెక్ట్గా వస్తుంది. వివరణి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణముగా ఫలమించు భూమికి కలిగిన శ్రేష్ఠ ఎంత చదివారు? 33 13 15 లేదు కదా 32 సారీ 15 32 15 యెషూరూన్ became రొమ్మినవాడై కాలు జాడించెను. కొవ్వినవాడు అవును కదా. రొమ్మినవాడై ఎవరండి? రొమ్మినవాడై యెషూరూన్. యెషూరూన్. అప్పుడు ఈ చెట్టు ఆ స్థలం ఎక్కడ కూర్చున్నారంటే ఒకసారి సింధూర వనం అనే పదానికి అర్థం కొవ్వినవాడే. ఆత్మీయుడు ఎక్కడ కూర్చోాలి? కొవ్వినవాడుగా చెట్టు కింద కూర్చోాలంటే దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాముల గురించి మీరు 4 విషయాలు నేర్చుకోవాలి. అబ్రహాము ఒకటి ఆయన కూర్చున్న చోట, ఆ చోటు పేరు సింధూరు, దాని అర్థం రెండవది అబ్రహాము ఉన్న చోటు హెబ్రోన్ సహవాసం కాదు. హెబ్రోన్ సహవాసం కాదు.
హెబ్రోన్ అని పదానికి అర్థం ఫెలోషిప్, సహవాసం. అబ్రహాము పొద్దున వారు అయితే ఎప్పుడు దేవునితో మనకెప్పుడు సహవాసం ఉంది? ఆదివారం తప్ప మిగతా రోజులు సహవాసం. ఏ సహవాసం పోనండి, నేను విస్తరించుకోలేదు. ఆయనకు అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా మూడవది అబ్రహాము గురించి మనం నేర్చుకున్న విషయం ఏమంటే, ఎక్కడికి వెళ్తే ఆడొక గూడారం కట్టింది. అబ్రహాం తోడుగా దాదాపు ఎంతమంది ఉన్నారు? అబ్రహాం తోడుగా ఎంతమంది ఉన్నారు? బుద్ధి మాస్టర్ ఆదికాండ 14 చదవద్దు. 14వ అధ్యాయము తన సహోదరుడైన లోతుకి పట్టుకోవడానికి ఎంత మందికి తీసుకొని వెళ్ళింది. ఈయనకి బైబిల్ స్టడీ చెప్పింది మాట. లోతును పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు 318 మంది మనిషి దగ్గర తీసుకొని యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధము అక్కడ 318 మంది భార్యతో కలిపండి. 318 మంది భార్యలు కలపండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క భార్య. లేదు పురుషుడు యుద్ధం చేయడానికి 636 ముగ్గురు పిల్లలు కూడా కలిపండి. 6 ఇద్దరు ఒక కుటుంబం, ఒక వ్యక్తికి 3 వేసుకోండి. 300 అక్కడ దాదాపు 100 మందులు మనుషులు, 1000 మంది ఇంటిలో నివసించేవారు. ఎంత మందులు? దాదాపు చెప్తున్నారు స్తోత్రం. అందుకని దాదాపు అని నేను చెప్పేది. దేవుడికి స్తోత్రం. అంతమంది ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ నివసించారు? స్తోత్రం. ఆమేన్. ఆయనకి కలిగిన దర్శనమును బట్టి ఆయన ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఒక పునాది వేసిన ఒక పట్టణం చూశారు. పునాది వేసిన పట్టణం చూసిన కాబట్టి భూమి మీద ఆయన ఎలాగ నివసించారు? గుడారం కట్టిన ఎలాగ మీకు తెలుసా? దానికి ఏముంది? గుడారం కట్టేటప్పుడు ఏముంది? పిన్ ఉంది. పిన్ అంటే పెంకి ఇలా కట్టి చూస్తున్నారు కదా. అడిగి తెలియదు. అది పిన్ అంటే ఏంటంటే తెలియదు. ఆడనుకున్నారు ఇది సారీలు ఇక్కడ అది కాదు. అది ఏంటంటే గూడారం కట్టినప్పుడు మేకలు కొట్టి ఏం చేశారు? అప్పుడు గూడారం ఎప్పుడు తీసుకోవాలో అప్పుడే మొదటి ఏం చేయాలి? మేకలకి భూమితోని, కొన్ని మేకలకి భూమితోని వేరు కాసేసింది. ఇలా పట్టేసుకుని గిప్పు పట్టుకుని ఉంది. నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. మేకలు అంటే నువ్వండి. గూడారమైన మేకలు, నీ గూడారం నువ్వే, మేకలు నువ్వే. నీ భూమితో నీకేముండదు. మరి ఎప్పుడు నాడినప్పుడు రాను. ఎందుకంటే ఆ మట్టితో నీకేముండదు. అందుకని పాట కూడా మట్టితో మాణిక్యాలు ఇవన్నీ ఏమండి? ఈ మట్టి పట్టి ఎలా పెట్టి వేసిన చూడలేదు కాబట్టి మట్టిని వేరు కాసేసుకుని అలా ఉండిపోయారు. వేసని సరిగా చూడటం మట్టి విడిచిపెట్టడం, మొబైల్ కూడా విడిచిపెట్టడం. మట్టిని వదలరు, మొబైల్ కూడా వదలరు. అది కూడా బాత్రూమ్ కూడా వెళ్ళినప్పుడు కూడా నీ గురించి కాదండి, మా ఊళ్ళ గురించి.
స్తోత్రం. రిలాక్స్ అవుతున్నాడు. అప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే ఏముందండి? గుడారం 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 ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అబ్రహాం ఒకటి ఆయన కూర్చున్న చోట, 2 సహవాసం, 3 కూడా 4 ఎక్కడికి వెళ్తే అక్కడ కట్టుతుంది బలిపీఠం. స్తోత్రం. నీ వెళ్ళిన చోట్ల ఎక్కడికి వెళ్తే ఏముండాలి? ఏంటి బలిపీఠం? ప్రార్థన ఆరాధన ఉండాలి. ఎవరో చెప్పారండి ఈరోజు రాత్రికి 3 గంటలకు వేసారు, 2 గంటలకు ప్రార్థన వేసారు. మరి ఏంటంటే ఆ 3 గంటలకు లేచి నీ ఎలాగండి అమ్మా, నీ ఎదగలేదు, నీకు ఇది రాదు, ఏది అబ్రహాం ఎక్కడ నిలుస్తారు? అబ్రహాం ఉన్న చోట చదువు. ఆయన అర్థం నీకేం లేదు. నేను లోచినప్పుడు మొత్తం ఎలా ఉంది? మంగళగా కనబడుతుంది. ఆత్మీయంగా కొవ్వు లేదు. ఈ కొవ్వు అంటే ఇంకేదో కొవ్వు అనుకుంటున్నా. మాంసం తిన్నా కానీ ఎన్న మాంసం ఆదివారం దొరికింది కానీ ఇప్పుడు కూడా నువ్వు ఆత్మీయంగా కొవ్వు లేదు, బక్క శక్తి కొన్నాం. అర్థం అవ్వలేదు. అర్థమైతే నీ ఆత్మీయ ఎలాగ ఉంది? ఒప్పుగా ఉందా? బక్క శక్తి కొన్నావా? ఎండిపోయినట్టుగా ఉందా? మన దగ్గర ఇప్పుడు సురేంద్ర నా దగ్గరికి వచ్చిన భయం ఎప్పుడు నా మీదకి పడిపోతాను. అంత బరువు ఉందండి. శారీరక ఆత్మీయ ఎలాగ ఉందా నాకు తెలియదు. వారానికి ఒక రోజే కనిపిస్తాను తెలియదు. అంటే శారీరకంగా ఇలాగ ఉండదు కానీ ఆత్మీయంగా ఎలా ఉండదు? దెబోరా వలన ఉండదు. దెబోరా అనే పదానికి అర్థం చెప్పండి. డెబోరా కర్ర తెచ్చిన కందిరిగా కందిరి వల్ల దెబోరా ఉన్నారు. అది ప్రోగ్రాం కంతిరి కాదు, కందిరిగా. అది కందిరిగా. ఏది తెచ్చి వచ్చిన ఈగ అంటే దెబోరా అనే పదానికి అర్థము ఏది తెచ్చి వచ్చిన అంటే అదన్నీ పువ్వులు ఏది ఏది వస్తున్నారు. అన్ని పువ్వుకి వెళ్ళి ఆ మబ్బు అంటే తీసుకొని వచ్చి మనకు అందరికి పెట్టిన బిడ్డలుగా మారు, కందిరిగా మారు. కందిరి వేరే, అది గుడ్డిస్తే అది గట్టిగేస్తే గుద్దినాలుగా చచ్చిపోతారు. సోత్రం కలిగింది కదా. అలాగే మీరు కూడా ఎలాగా మారాలి? దెబోరా వలన మారాలి. సోత్రం కలిగింది. మీ అబ్రహాం గురించి చూడండి. మనం ఆయనకి రావాలి. దేవునికి సోదరం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. అబ్రహాము ఉన్న ఇంటికి ఎవరు వచ్చింది? దేవత. 2 దేవతలు, 1 దేవుడు. యేసయ్య కాదు, దేవుడు. దేవుడు అలాగే తప్ప అదే అలాగే చెప్పిన తప్పే కాదు. కానీ కొంచెం మంచిది. యెహోవా దేవుడు దేవుడు అని చెప్తే మంచిది. స్వాతంత్రం. ఎవరింటికి వచ్చారు? స్వాతంత్రం. వేరే వారిద్దరి ఇంటికి యేసయ్య వెళ్ళింది. ఎవరది? కొత్త దేవతని చెప్పండి. వేరే ఎవరు? లూకా సువార్త 24వ అధ్యాయములో 13 నుండి కిందకి చదివినప్పుడు యెరూషలేము నుండి భార్య భర్తలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మోకి వెళ్తున్నారు. స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మో అని గ్రామానికి వెళ్ళినప్పుడు ఏ దేవుడు కూడా వారితో పాటే చేస్తున్నారు. నడిచి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు కానీ కనబడింది తెలియలేకపోయి. ఎందుకు? కన్ను తెలియలేదు. కన్నేమైంది? స్తోత్రం కలిగింది. ఈ కాలంలో కొందరు ఇంటికి దేవుడు అప్పుడప్పుడు వస్తున్నారు కానీ తెలియలేదు. స్తోత్రం కలిగింది. అబ్రహాముకేమైంది? తెలిసింది దేవుడికి. స్తోత్రం కలిగింది. అందుకని ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యములు చదివినప్పుడు తెలియకుండా చదవండి.
13 మొదటి వచనం. సహోదర ప్రేమ ఆ. నిర్మలముగా ఉండనీయుడి, ఆ. ఆతిథ్యము చేయ మరువకుడి. ఆ. దాని వలన కొందరు ఎరుకకై దేవదూతలకు ఎవరది ఆ అమ్మాయి గ్రామం. ఎరుకకి ఆతిథ్యం ఆతిథ్యం ఎవరు? ఎరగలేదు. దేవదూతలకి ఎవరికి ఎదురుగా ఆతిథ్యం చేసిన ఎవరు? అబ్రహామే. అది అబ్రహాంకి ఎందుకు భయం? తెలుసా? తెలియదు. తెలియలేకుండా ఏం చేశారు? తెలియకుండానే ఆదిత్యం చేశారు. సోదరులు, అందుకని చెప్పండి. హల్లెలూయా. అందుకని మనం కూడా మన ఇంటికి వచ్చిన వారే ఎవరు దేవదూతలన్నీ మనకు తెలియలేదు. దాన్ని బట్టి ఏం చేయాలి? ఎవరు దేవదూతలు మాత్రం ఏం చేయాలి? ఆతిథ్య మర్యాద చేయాలి. స్తోత్రం. అది మనసు ఉంచండి. దేవునికి స్తోత్రం. హాస్పిటల్ మీరు వినండి. అది ఆదికాండం 18 మొదటి వదన చూడండి. ఆదికాండం మరియు మమ్రే దగ్గరనున్న ఆ. సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఆ. గుడారపు ద్వారమందు కూర్చుని అంటే ఉన్నాడు. కొన్ని సంవత్సరం చెప్పండి. గుడారం దగ్గర అబ్రహాము ఏం చేస్తున్నారు? మంచి కూర్చున్నారండి. దేవుడు ఎందుకు కూర్చున్నారు తల్లి? ఆయనకు కూర్చొని ఎండ నేల. ఏంటి అది? 17 మొదటి వదన చూడండి. అబ్రహాము ఆ. 99 ఏండ్ల వాడైనప్పుడు ఆ. యెహోవా ఈ అంటే ఆయనకి తగిలినప్పుడు ఆయన కూర్చున్నారు. ఏదంట? ఏ ఎండ? ఓహో, 17వ అధ్యాయం మొదటి వచనం. 99 ఏండ్ల ముసలోడైన ఎండ. అదే నీకు వెళ్ళాలంటే నాతో కొన్ని సంబంధాలు కూడా తెలియాలి. ముసలితనంలో లేని ఎండ తగిలినప్పుడు గుడారం ఏం చేస్తున్నారు? స్తోత్రం కలిగిన గాక. అంటే ఎందుకు కూర్చి అంటే ఆలోచించుతున్నారు? అయ్యో నాకు 99 వయసు అయ్యింది, వాగ్దానం ఇప్పుడు వరకు నా ఇంటిలో జరగలేదు అనుకున్నప్పుడు ఆ ఎండ వేళలో అల్లో వాగ్దానం నెరవేర్చడానికి కలిసి వస్తున్నారు. సోదరుని చెప్పండి. అవును, నేను చెప్పండి. నీకు అర్థమవుతున్నదా? ఆ గుడారం కింద కూర్చోడానికి ఉన్న కారణం ఏంటి? 99 వయసు ఉన్నప్పుడు ఇంకేంటి లేదు. ఇంకేంటి? ఆ ఎండ ఆ ఎండ లోకానుసారంగా ఉన్న ఎండ చూడండి. ఈ ఎండ లోకానుసారంగా ఉన్న ఎండలను తప్పిపోవడానికి కూడాలని కూర్చుంటారు. వెళ్ళిపోతే చాలు. చాలు. కానీ జీవితమైన ఎండ తగిలినప్పుడు ఏమో ఏ కూడాలను కూర్చిన కానీ ఆ ఎండ తగ్గుతుంది. ఎండ తగులుకొని రాత్రి మర్చిపోకూడదు. నీ జీవితమైన ఆ గుడారాన్ని కూర్చున్నప్పుడు వాగ్దానం ఇప్పుడు వరకు జరగలేదని అనుకొని నీ ఎండలో నిరాశ కలిగి కూర్చున్నాడు. భయపడకూడదు. వస్తున్నాడు నీ ఇంటికి. స్తోత్రం కలిగిన ఈయన కూర్చుంది కదా అంచూర్పు చెప్తే కిందకి దేవునికి స్తోత్రం. నీ రెండవ వాక్యం చదువుకోండి. రెండవ వాక్యం అతని కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు ఆ. అతని ఎదుట నిలవబడి ఉండేవి. ఆ. అతను వారిని చూచి గుడారపు వాకిట నుండి ఆ. వాళ్ళని ఎదుర్కొనుటకు ఆ. పరిగెత్తి ఆమె కూడా స్తోత్రం చెప్పండి. ఆ ముగ్గురిని చూసినప్పుడు ఆయనే చేసేది. ఎండలు కూర్చి ఉన్న వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లేదు చెప్పండి. ఈయన పరిగెత్తున్న దేనికి? అయ్యా అబ్రహాము ఎందుకు వారిని పరిగెత్తున్నారు? ఎదుర్కొ వాళ్ళని చూస్తున్నాం. స్తోత్రం. స్తోత్రం. 19 అధ్యాయం 17 వాక్యం చూడండి. 19 అధ్యాయం 17 వాక్యం. ఆ దూతలు ఆ. వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆ. ఆయన ఆ. నీ ప్రాణమును తగ్గించుకున్నట్లు ఆ. పారిపోము. ఒక స్తోత్రం చెప్పాలి. ఇద్దరు పారిపోతున్నారండి. ఒకరు లోతు పాడి అబ్రహాము ఎందుకు పరిగెత్తుతున్నారు? వాళ్ళని ఎదుర్కొ లేదు. దేవుడి దగ్గరికి పరిగెత్తుతున్నారు. లోతు ఏం చేస్తున్నారు? ఎందుకు పరిగెత్తుతున్నారు? ప్రాణం కాపాడు. పరిగెత్తుతున్నారు. స్తోత్రం కలిగిన క్రైస్తవులు కొందరు ఇప్పుడు కూడా దేవుడి
చెప్పండి. దేవుడు దేవుడి దగ్గరగా ప్రాణం కాపాడుకోవడానికి. ఎందుకు ఈయన అక్కడ పరిగెత్తుతున్నారంటే ఈ పుస్తకంలో ఒక మాట ఉందండి. ఇక్కడ 2 పీతరు రాసిన పుస్తకం ఒక్కసారి చూడండి. 2 పీతరు రాసిన పుస్తకం 2వ అధ్యాయము 7-8 వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములలో దినదినము నీతి కల తన మనస్సును నొప్పించుకొని చూవచ్చాను. భక్తులను శోధనలో నుండి తప్పించలేదు. తెలుగులో పదము రాలేదు. అడు మనసేమైంది, కలవరపడింది. He was troubled. ఇక్కడ నొప్పించుకొని చూవచ్చాను. నీతి మనసు ఏమైంది, కదిలింది. పేరండి నీతి జీవితం ఎలా ఉంది, కదిలిపోయేటట్టుగా ఉంది. హలో నీకు అర్థమవుతుందా? పేరండి కానీ జీవితం ఎలా ఉంది. నీ పేరు విశ్వాసి, జీవితం ఎలా ఉంది. ఈ వాక్యంతో చెప్పుదా, వాక్యానుసారంగా చెప్పండి. జీవితమేమో నీతిమంతుడిగా ఉన్నావు, జీవితమేమో వాక్యం చూడండి. నీ మనస్సు ఏం చేస్తున్నారు. మనసు ఎలా ఉంది. ఏ గుడ్ రైచియస్ మ్యాన్ వాస్ ట్రబుల్డ్. నీతి మందులుగా ఉన్నారు కానీ మనసు ఎలా ఉంది. అది అన్నదాన్ని చూడండి. జీవితంలో ఎండలు ఉన్నారు, మనసు ఉన్నారు కానీ ఎక్కడికి పరిగెట్టుతున్నారు. నీతిమంతులుగా ఉన్నారు, మనసు నొప్పిగా ఉన్నారు. నీ దేని కొరకు పరిగెట్టుతున్నారు. నీ ప్రాణం కొరకు పరిగెడుతున్నప్పుడు అప్పుడు వరకు పరిగెడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడా ఉన్నా ఆయన వైపు పరిగెడతాం. ఆ స్థితి ఉంటే ఈయనకి మనసు బాగలేదు. ఆయనకి మనసు బాగలేనప్పుడు కూడా మనసు బాగలేనప్పుడు ఎక్కడికి వెళ్ళదు. సొంత ప్రాణం కాపాడడానికి పెరుగుతుంది. అట్లా నిలబడడానికి ఇష్టం ఉందని కానీ నీ సమయానికి భయపడదు. 18:8 వాక్యం చూడమ్మా. 18:8 అది తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఏం చేస్తున్నారండి? ఎందుకు నిలిచి ఉన్నారండి? దేనికి నిలిచి ఉన్నారు? ఎందుకు నిలిచి ఉన్నారు? అర్థం కాదు. వారికి ఏం ఉపచారం చేస్తున్నారు. ఇచ్చి ఆడికి ఏం చేసి ఉపచారం చేస్తున్నారు. అదే చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏం చేసి నిలబడుతున్నారు? మీరు ఉపచారం చేసి నిలబడి ఎలా నిలబడుతున్నారు? ఏదే గారు మొదటి రాజ్యం 17:1 ఇదొక మా కంఠసరం చెప్పిన వాక్యం, ఎప్పుడు చెప్పిన వాక్యం. అంతట సంబంధియకు తిప్సియుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎవరి సన్నిధి అంటే దేవుడి సన్నిధి ఆయన నిలబడిన అప్పుడుగానే దేవుడి సన్నిధి నిలబడినప్పుడు అప్పుడు దేనికి నిలబడుతున్నారు? ముగ్గురికి పరిచర్య చేయడానికి అక్కడ నిలబడినట్టుగా కనబడుతున్నారు. ఈరోజు దేవుడు సంఘ బిడ్డలు కూడా పరిచర్య చేయడానికి నిలబడే.
చెప్పచ్చు. ఉపచారం చేయడానికి నిలబడి దేవుడి దగ్గర ఉపచారం చేయడానికి ఏం చేయాలి? నిలబడాలి. ఆ వయసు 99 ఉన్నప్పుడు కూడా ఉపచారం చేయడం మానేయట్లేదు. మానలేదు దేవుడికి మన ముసలోళ్ళు అయితే ఎప్పుడో కొట్టుకుపోతారు. మన ముసలోళ్ళు అయితే ఎప్పుడో అత్త అత్త ఆ పాత్ర నుంచి తెచ్చిరా. ఎవరికి? అత్తకి వయసు ఉందా? ముసలి అయిపోయిందా? అత్తగారు లేదు. అత్తగారికి వయసు 50 60 ఉంటది, కోడలికి వయసు 30 ఉంటది. ఏం చెప్తుంది? అత్త లేకపోతే ఫ్లైట్ రాదు. అత్తగారి ప్లేట్ తేకపోతే నీకు వయసు ఎంత? 24. అత్తగారి వయసు ఎంత? 60. లేకపోతే 64, 60, 50 100 అవుతుంది. 50 పైకి అంటే ఇప్పుడు కూడా ఏం కావాలి? అత్తగారు తీసుకుని రావాలి. అత్తగారు తీసుకొని వస్తే ఆ పాత్ర నేను వెళ్ళి ఎవరికి చెప్పకుండా చెయ్యమ్మా. 99 వయసున్నా అబ్రహాం ఏం చేసిండు? ఉపచారం చేసేవాడు ముసలోడు. ముగ్గురికి నేను అర్థమవుతున్నానంటే నాకు మన ముసలు నేను ఎందుకంటే గట్టిగా చెప్పే కొందరికి తగులుతుంది. అందుకని అక్కడ మన ముసలోడు ఉపచారం చేసేవాడు. నేను చెప్తున్నాను, మా అత్తగారు ఏమి చెయ్యి. ఆయనకి ఆయుష్ ఆరోగ్యం బలం ఉండినప్పుడు అన్ని చేసేది. ఎవరికి? అప్పుడు కోడలకి చేశాడు. కోడలకి చేశాడు. ఈ కోడలుగా ఉండినప్పుడు అత్తగారికి అన్ని చేశాడు. ఇప్పుడు ఏమైంది? అత్తగారు అత్తయ్య అయింది. అత్తయ్య అయినప్పుడు కోడలే లేదు. అతిథులు బాగా అయ్యాడు. అత్తగారి గొడవలు గొడవ అయినప్పుడు వెంటనే వేసాడు. నేను అత్తగారు ఏం చెప్పారు? నీ ఇంటికి వెళ్ళిపోవు. కోడలికి ఏం చెప్పారు? కోడలు మొదటి ఎవరు వచ్చారో వాడి మొదటి ఎవరు వచ్చారు? నీ ఎదిన తర్వాత నేను గొడవ పరిహారం అయిపోతుంది. నవ్వడానికి చెప్పడానికి ఉన్నది కానీ నాకు అది ఇష్టం కాదు. దేవునికి సరే అండి, సరే అండి. 4 అక్కడ చేసిన ఆ చెట్టు కింద అక్కడ చేసిన పని ఉపచారం 14 18 అంటే 23 అంటే వాక్యం చూడండి. 18 23. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను ఆమె చెప్పండి ఎక్కడికి వెళ్ళానంటే రోజు పరిగెట్టాడు, ముందుకు కూర్చున్నారు, తర్వాత పరిగెట్టాడు, మూడవది ఏం చేసేది? పరిగెట్టి ఎక్కడికి దగ్గరికి అంటే సమీపంగా ఎవరి దగ్గరికి? దేవుడు. ఈ రాత్రి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రాలేదు. యాకోబు 4:7. యాకోబు పత్రిక 4:7 వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రండి. ఇది చేస్తే దేవుడు దగ్గరికి వస్తాడు. ఏది? అపవాది దాని పైకే ముందు మనం దేవుడి దగ్గరికి వస్తే చదవదండి ఒకసారి. కాబట్టి దేవునికి లోబడి అదే ప్రభు లోబడి ఎదిరించి దగ్గరికి దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించి దేవుని దగ్గర. నీ పైపు ఎలా చెప్తున్నారో నాకు తెలియదు. నేను చెప్పినదికి కొన్ని అర్థాలు ఉంది. దేవునికి సత్రం. దేవుడి దగ్గరికి రావాలంటే ఎవరికి? దేవునికి లోబడరు. దేవునికి లోబడలేని వాడు భర్తకి లోబడరు. భర్తకి లోబడలేని వాడు పాత్రకి లోబడరు. దేవునికి లోబడని వాడు భర్తకి లోబడ్డు, భర్తకి లోబడిన వాడు పాత్రకి లోబడ్డు. భార్యకి చెప్పిన 2 మాటలు ఉంది. భార్య భర్తకి ఒకటి, ఇంకోటి తెలియదు. భారతనే కాదు, లవ్. సోదర గారు భార్య చేయాలి. భార్య చేయాలి. అదే భర్త ఎప్పుడైనా భార్యకి చెప్పలేదు ప్రేమించిన ఆటోమేటిక్ ఏదో వస్తుంది, ప్రేమ వస్తుంది. కానీ ఏది రాదు, అది రాదు. భార్యకి ఉన్న ప్రౌఢ ఏం చేస్తుంది? లోబడిన వాడు ఎక్కడైనా చూసారా? టెంపరా ఏంటి?
ఎందుకు టెంపర్ ఆగుతున్నారు? కాదు ఎమకలు ఆయన కాదు, కొద్దిగా హార్డ్ ఎమక ఏమవుతుంది వంగలు. వంగాలంటే గుడ్డలితో ఏం చేయాలి? కొందరికి నరికితే కాబట్టి నరికితే కూడా వంగలు వంగలు మట్టి కాబట్టి కరిగిపోతాడు. వారికి కొట్టినవాడు బుద్ధు అని, బుద్ధు అంటే మూర్ఖుడు. వారికి కొట్టినవాడు ఈయన కొందరు అదే కావాలండి కోరుకుంటారు, తెచ్చుకున్నారు. నేను తప్పు కాదు. అంటే కోరిని భర్త చేసి చెప్పింది నన్ను కొట్టు 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 అని చెప్పించుకుంటున్నాను. ఏదో ఒక కారణం అనుకోనండి. అదో నేను చెప్పిన మాట. లోబడాలి, ఒకటి లోబడాలి, ఎదిరించాలి, దగ్గరికి స్తోత్రం. అబ్రహాం దేవుడి దగ్గరికి సమీపించేది, దేవుడికి స్తోత్రం కలిగి. ఎవరు గట్టిగా స్తోత్రం చెప్పాలి? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఐదావది 16 వాక్యం 18 వాక్యం చూడండి. అప్పుడు ఆ మనుష్యుడు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. స్తోత్రం కలిగిన. ఇప్పుడు దగ్గరికి వచ్చిన వాడు ఎక్కడికి వెళ్తుంది? అర్థమైందో? యేసయ్య దగ్గరికి వస్తే కలిసి అర్థమైంది. యేసయ్యకి దగ్గరికి వస్తే కలిసి వచ్చినప్పుడు ఎన్నో రాత్రులు కలిసి వెళ్తారు. దగ్గరకు వస్తే ఇద్దరు కలిసి కలిసి ఇద్దరు కలిసి వెళ్తుంది. దగ్గర రాక ఒంటరిగా వెళ్తారు. దేవునికి స్తోత్రం కలిగి. ఈ చెట్టు కింద కూర్చుంటే అలాగంటే అనుభవం వస్తుంది. ఏ చెట్టు కింద? ఈ అంజూరు చెట్టు కింద నీ కూర్చి ఉంటే దేవునికి స్తోత్రం కలిగి. ఈ అంజూర్పు చెట్టు కింద కూర్చున్నప్పుడే ముగ్గురు వచ్చేది ఎవరింటికి? అబ్రహాము ఇంటికి. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇంటికి అంజూర్పు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అంజూర్పు చెట్టు కూడా శుభ్రంగా ఉంది. పాస్టర్ గారికి చూసినప్పుడు కొందరు చీపురు పట్టుకొని వస్తున్నారు. కొందరు ఇంటికి పాస్టర్ గారు వచ్చినప్పుడే చీపు రొట్టుకొస్తారు. ఎందుకు? ఇంట్లో పొద్దున్న లేచి కూడట్లేదు. నన్ను కొట్టడానికి లేదు, చీపురు పట్టుకోవడం ఎందుకు? నన్ను కొట్టడానికి ఎందుకంటే చీపురు పట్టుకొని మీరు వచ్చిన టైం చీరు పట్టి రావడం కొట్టడానికి అని అనుకున్నాను. ఎందుకు చీపురు పట్టుకున్నారు? అని అప్పుడే తెల్లవారు లేచినప్పుడు ఏం చేయాలి? తలవారి సోమరి అయ్యగారు వచ్చినప్పుడు ఎవరైనా వస్తే మూట కట్టేసి అలా ఇసిరేస్తారు. మూట కట్టి మంచం కింద. అది అయ్యే ప్రతిరోజు వస్తే ఇల్లు సూపర్ నేర్చుకో. ఏసే సమాధి నుంచి లేచింది కదా, సమాధిని వేసి వెళ్ళినప్పుడు తన శరీరం కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పోస్ట్ మ్యాన్ వచ్చినట్టు ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చినట్టు ఇంటికి ఎవరైనా వచ్చిన మీరందరూ ఇప్పుడు ప్రార్థన ఎలా చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఇదన్నీ వేసి అది కాదు, అది వేయడానికి అదే శుభ్రంగా పెట్టండి. కొందరికి ఏం తెలియదు, డిసిప్లిన్ లేదు, పద్ధతి లేదు. అది జీవితంలో డిసిప్లిన్ ఉండాలి. చెట్టు కింద ఎలాగుందో కూర్చడానికి అందా శుభ్రంగా ఉండినట్టుగా నీ ఉన్న చోట్లలో ఎప్పుడు ఉంటే దేవదూతలు వస్తారు, లేకపోతే దయ్యాలు వస్తుంది. దేవుడికి శుభ్రం చేయి తల్లి. దేవుడికి గట్టిగా టిఫిన్ తిన్నారు సువార్తకు వచ్చి ఎక్కడ మీ కాదు నేను తినేసి ఏం చేశారంటే ప్లేట్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టమంటాడు, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని నాకు ఒకే అక్కడ దగ్గర నిలబడుతున్నారు. వస్తా ఏం చేశారు
ఆకుతో సహా ప్లేట్ ఇప్పుడు కూడా నాయకుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వరకు ఆంధ్రలో ఉన్నవాడు నేను చూసినప్పుడు నో ప్రాబ్లం. అది నాకేసిన పర్వాలేదు. నాకినప్పుడు మరి అడిగేది ఏది ఈ దోశ కానీ ఇడ్లీ కానీ నాకడానికి ఇక్కడ నిలబడుతుంది. అది వచ్చి నాకు తేయడం లేదు లేదు అలా నాయకుడే నాకు శుభ్రంగా అంత ఒక్క నాయకుడైనా మనం టేస్ట్ ఎక్కువ. నీ చూడలేదు ఈ మధ్యన ఒక మ్యారేజ్ ఎక్కడికైతే చెప్పను మ్యారేజ్ అయితే తిన్న ప్లేట్ అన్ని సైడ్ పెట్టారు కుక్కరిసి మొత్తం టమాటా నాగేసి అది కడిగేసి మళ్ళీ అందరికి భోజనం పెట్టారు. కడిగేసి మళ్ళీ పెట్టారు. మరి అలా తిన్నారు. మరి తిన్నోడికి మెచ్చుకోవాలి మరి. మనసు బాగులే అంతా మనం ఒకటే. మన దేశంలో రైతులు ఉన్న వాళ్ళు చూసిన అనుకో నీళ్ళు కూడా తాగదు. హల్లెలూయా. తిన్న ప్లేట్ వెంటనే ఓ రాను గడపల దగ్గర ఉంటాయి. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చి గ్యాస్ పొయ్యి ఒక్కసారి నేను చూస్తాను. అది కూడా క్లీన్ చేసుకో. చెయ్యను ఆ గోడలో చెయ్యరు. నా ఇంటికి వచ్చింది నేను కూర చేసి ఎక్స్ప్రెస్ వెంటనే నీళ్ళు బట్టలు తగ్గించి కొందరికి ఎలా ఆ గోడలకు కూడా మొత్తం మసమైతే మళ్ళీ పెయింట్ కావాలా ప్రతి సంవత్సరం. ప్లేట్ అన్ని కడిగేసి ఇక్కడ ఎక్కడ పెట్టుతున్నారు. పెట్టడానికి సామాన్ ఆయన పేరండి స్టాండ్ పెట్టి కొందరు ఏం చేస్తున్నారు స్టాండ్ పెట్టరా ప్లేట్ దిగడం పెట్టు అప్పుడు కడిగారు కదా కడిగారు ఆ బల్లి వెళ్ళి ఇలాగెళ్ళి సాలిపురుగు మొత్తం తిరిగి వాళ్ళు వేసేసుకుని ఉంటారు. అందులో డెకరేషన్ చేస్తారు. అక్కడ నేను ముందుకు కడిగేసి పెట్టారు మళ్ళీ అది అది చెయ్యరు. తూడి లేదు అలాగే తెచ్చిచ్చే ఒకసారి అక్కడ టీ తాగడానికి ఇచ్చి ఈయనకి సాలిపురుగు దొరికింది. నేను కూడా తాగేసి నేను తాగలేదు కింద పెట్టాను. పెట్టి చేరిపోయాడు. దయ చూపించి దయచేసి ఏం చేయాలి బైబిల్ క్లాస్ లో ఇదంతా చెప్పడానికి నిన్నే పిలిచి ఇక్కడ బైబిల్ క్లాస్ హల్లెలూయా. ఆరాధన అయిన తర్వాత అందరు గట్టిగా చప్పట్లు కొట్టి చెమటలు వచ్చి ఆ బట్టలు చూసి మళ్ళీ తిరగదు. అర్థం ఆ కాదు. బట్టలు 2 రోజులు చెప్పడం కొందరు చెమటకి ఏముంది కొందరు దుర్వాసన దుర్వాసన ఈ దుర్వాసన కొందరు చెమటకి ఏముంది ఎక్కువ దుర్వాసన. అటువంటి వాడు ఏం వాసన మారాలని ఏం చేయాలి. ఓ స్నానం చేద్దాం. ఏం చేయాలి మింతిలు తినాలి. ఏం తినాలి మింతిలు తింటే శరీరం మొత్తం ఏ వాసన వస్తుంది. ఎప్పుడైనా తెలిసి చూడాలి అంత తర్వాత సూపర్ వాసన శరీరం మొత్తం ఏ వాసన వస్తుంది మింతిల వాసన. కొందరికి ఏం అర్థం అవ్వలేదు. ఏడు బట్టలు ఇంటిని ధరించిన బట్టలతో ఇక్కడికి వచ్చి ఆరాధనకు కూర్చోదు. కానీ ఎందుకంటే దగ్గర కూర్చోదు కాబట్టి నీ బట్టల నుంచి కంపు వస్తుంది. అది వేరొక మనిషికి వాళ్ళు కూడా తిరిగినప్పుడు అరవచకత్వం ఇస్తుంది. బైబిల్ స్టడీ పాస్టర్కి బైబిల్ స్టడీ నేర్పుకోవడానికి 60 మంది ఇక్కడ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను అక్కడ బైబిల్ స్టడీ చెప్పడానికి నేను ఎక్కడ నిలబడినప్పుడు నా తల తలనొప్పి వచ్చింది. వాసన బయట నేను చెప్పాను ఆపు ఆపేది అప్పుడు కూడా మారలే. నేనేం చేసే నాకు అర్థమైంది. నేను చెప్పాను ఎవరెవరు సోక్స్ వేసుకొని కూర్చున్నారని అని ఒక 3 4 నిలబడి ఆ సోక్స్ మధ్య తీసి బయట పెట్టుమని వాసన పోయింది. చెమట కంపైపోయి ఈ టమాటలు వచ్చి 2-3 రోజులు అయ్యింది. ఏం చేయలేదు సాక్షి కడుక్కోలే అడగలేదు కాబట్టి ఆ సాక్షికి వచ్చిన వాసన చర్చి లోపల మంచి వాసన తెప్పించి మా చర్చ్ మీరందరూ చూసారు. సాడివారం చర్చికి వచ్చినప్పుడు మొత్తం సైట్ చర్చ్ మొత్తం ఏం కొట్టుతున్నారు. అది 2 స్ప్రే కొన్ని స్విమ్ చేయరు. విశ్వాసీ వెళ్ళదు నీ కొన్ని స్విమ్ చేయరు. సోదరు ఎందుకు పరిమళ వాసన వాసన రావాలి. వచ్చినోడు హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా తగ్గిపోయింది. అందుకని చర్చికి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా కొట్టిస్తుంటాడు. 120 రూపాయలకే దొరుకుతుంది. ఏం కొట్టాలి స్ప్రే స్ప్రే స్ప్రే. ఇప్పుడు నేనే చెప్పినప్పుడు శరీరములకు వాసన ఉందా లేదా చూసుకుంటాను.
హలో, నేను ఎందుకు చెప్తున్నానంటే మనం బండికి ఎక్కినప్పుడు బస్సులు కూర్చున్నప్పుడు మమ్మల్ని ఆ లోపలికి వెళ్ళినప్పుడు మనలో నుండి ఏం రావాలి? సువాసన రావాలి. చూస్తుంది ఏదో మంచి వాడు వచ్చిందంటే సోదరు చెప్పండి. తప్పిపోతాడు కానీ మన బరువు ఏం చేయండి. గట్టిగా సోదరం చెప్పండి. అప్పుడుగా చెప్పుకొని వచ్చిందండి. అబ్రహాం ఏం చేస్తున్నారండి? సమయం ఆయన కనుక ఆపడానికి రెడీ అయ్యారు. బండి ఎక్కడి వరకు అయిందమ్మా? సోదరం వెరీ అండి. ఈరోజు అంతా చెప్తున్నారు సోదరం గజపతి నగరం సోదరం గట్టిగా సోదరం చెప్పండి. ఇంకా గట్టిగా సోదరం చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్పారు? ద్రాక్ష చెట్టు గురించి చెప్పారు. రెండవదే అది సమయం లేదు కాబట్టి ఒక్కసారి ద్రాక్ష చెట్ల గురించి చెప్పడానికి ఇష్టం ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పండి. చదవద్దు. ద్రాక్ష చెప్తా చాలు. నిజమైన అది కాదు నేను చెప్పాను. అది మొదటి నా తండ్రి వ్యవసాయం. తర్వాత తర్వాత అది ఎందుకు ఎవరికి ఇది చెప్తుంది? చెప్పారు యేసయ్య. ఎవరికి ఇది చెప్పారు యేసయ్య? చెప్పండి. శిష్యులకి చెప్పారు. ఎవరికి చెప్పారు? బాగా వింటున్నారు. ఎవరికి చెప్పారు? శిష్యులకి చెప్పారు. శిష్యులకి చెప్పారు. అంటే ఏం చెప్పారు? నేను నిజమైన తర్వాత ఏం చెప్పారు? ఇంకా ఏం చెప్పారు? అది ఎవరి కోసం చెప్పారు? అది 12 మంది శిష్యులలో ఒక్కడు ఫలింపని తీగ ఫలించలేని ఈగగా ఉన్నా. ఎవరది? ఆడ గురించే చెప్తున్నారు కానీ అది డైరెక్ట్ గా చెప్పలేదు, డైరెక్ట్ గా చెప్పారు. దేవుడికి స్తోత్రం. అందుకని వారు 12 మందిలో ఒక్కడు దొంగ. స్తోత్రం. అంటే అదే యేసయ్య చెప్పారు. ఆయన 12 మందిలో ఒకడు దొంగ. దేవునికి స్తోత్రం కలిగిన ఆయనకి చెప్పారు. ఏంటి చెప్పారు? ఎలాగ చెప్పారు? అది ఫలింపలేని కొమ్ములకి ఏం చేస్తుంది? నరికి వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఫలించడానికి ఏం చేస్తుంది? అంటు కట్టడం, రీబడ్డింగ్, బడ్డింగ్ బడ్డింగ్. అది ఏం చేస్తున్నా? ఫలించడానికి ఏం చేస్తున్నా? కట్టి చేసి చేస్తుంది. మళ్ళీ ఫలించడానికి ఏం చేస్తుంది? కొన్ని కొమ్ములకి ఏం చేస్తుంది? కొన్ని కొమ్ములకి ఏం చేస్తుంది? కత్తితో ఏం చేస్తుంది? కత్తి వాడుతుంది కొమ్ములకి. ఎందుకు? ఆ కొమ్మలకి వాడినప్పుడు దేనికంటే మళ్ళీ ఏం చేయాలి? ఇంకా ఫలించాలి. గట్టిగా సోదరులు చెప్పండి. చెప్పాలి. దేవునికి సోదరులు. అందుకే దేవుడి సంగమా, నీలోని ఫలం రావడానికి దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? కట్టి చేస్తున్నారు. అది కట్టి చేసినప్పుడు నొప్పి కలిగినప్పుడు భయపడకూడదు. అప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పి ఇంకెక్కువ ఏం చేయాలి? ఇంకెక్కువ ఏం చేయాలి? ఫలించాలి. ఎల్లి ఫలించాలి. ఎలాగేయాలి? ఎల్లి ఏం చేయాలి? ఆ ఫలించినది స్థాయిగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థాయిగా. మొదలుగా ఎప్పుడున్నారు? 103 మొదటి కీర్తనం లేదండి. 1 కీర్తనం చెప్పండి. 1 కీర్తనం. ఆ చెట్టు ఎక్కడ నిలబడుతున్నారు? చెట్టు ఎక్కడ నిలబడుతున్నారు? నీటి కాలంలో చెట్లు కల్పిస్తుంది. చెట్టుకి ఏమంది? కాలం ఉంది. దేవునికి చెప్పండి. నాకు ఒక స్తోత్రం చెప్పండి. యోసేపు కలిపి చెప్పండి. యోసేపు ఫలించిన అదే చెప్పండి. అదేంటి అలాగే చెప్పడానికి? కొన్ని చెట్టు ఏమవుతుంది? ఎండాకాలంలో ఏమవుతుంది? వాడిపోతుంది. ఆకలి ఏమవుతుంది? ఆకలి మొత్తం ఏమవుతుంది?
రాలిపోతుంది. అయినా అదేమండి ఈ కాలం అయిన ఆకలి రాలిపోగలగాలి. ఇది కొన్ని వాస్యకాలం వచ్చిన అనుకో అదేం స్వీకరించినది సోదరం. కొన్ని టైంలో ఏమవుతున్నారు తల్లి ఆకలి మొత్తం ఏమవుతుంది రాలిపోతుంది. కానీ కొన్ని టైంలో ఏమవుతుంది నీకు కూడా ఒక సమయం ఉంది. పోయిన అడగాలి నేనే నీకు ఒక ఏముందండి ఏముంది మనకున్న సమయం అడగండి. మనకున్న సమయం చెప్పండి. తగ్గిన సమయం మనకున్న సమయం వస్తుందండి. తగ్గిన సమయం దేవుడు మనకి ఒకటి నేనేం చెప్పాను ద్రాక్ష. రెండు మూడవ ఏం చేశాడు ఏమండి ఈ మూడు చెప్తే ఇశ్రాయేలు మూడు విషయాలకి మూడు చెప్తే ఇశ్రాయేలుకి మూడు విషయాలు ఏముంది సాదృశ్యం. ఒక సాదృశ్యం ఒలివ చెట్టు. మనమందరం ఏం చేశారండి ఒలివ చెట్టు కాదు. మనం ఏ చెట్టు మనము ఏ చెట్టు ఒలివే. కానీ ఎక్కడ ఉంది అడివే ఒలివే మొక్కమే. మనం ఎక్కడ ఉంది అడవిలో ఉన్న ఒలివము. అదే ఎక్కడ ఉందండి రామపత్రిక 11వ అధ్యాయం లేదు. అంటు కట్టుబడ్డారు. అదే నేను వచ్చిన వాళ్ళకి చెప్తానండి. ఎక్కడ ఉందంటే 17వ వాక్యం కదా. చెప్పండి మనం ఎక్కడ ఉండేదండి ఇప్పుడు 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 ఎక్కడ ఉన్నారు? ఊర్లో చర్చిలో. ఈ వాక్యం వాక్యానుసారం చెప్పాడు. ఊర్లో చర్చిలో 11:15 రోమా నీ ఎక్కడ ఉన్నప్పుడు అడవి కొమ్ములుండి నిన్ను తెచ్చి ఎక్కడ ఒలుగు చెట్టులోనికి అదే అడవి ఒలుగు కొమ్మ. అది ఏ పండు ఉంటుందంటే తింటే అది ద్రాక్ష పండు. అది తింటే ఏమంటే చేరుతుంది. ఇప్పుడు ఏమైందండి ఆ ఒలుగు చెట్టుతో ఏమైంది ఎందుకు అంటు కట్టారు? పడింది కాదు. ఒలుగు కొమ్ముకి దేవుడు ఆడే స్వయంగా ఏమైంది ఆడే ఇడిచి వెళ్ళిపోయింది. ఎవరిది యోధులు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు ఏమైనా ఒలుగు కొమ్మ ఏమైంది వారి సొంతంగా అవిశ్వాసం వలన పాపం వలన వారి కొమ్మ ఏమైంది పోయినప్పుడు ఆ ఇరిగిన చోటకి దేవుడు ఒలుగు కొమ్మకి ఏం చేశాడు? ఇంగ్లీష్ లో ఏం చెప్తుంది? బడ్డింగ్ గ్రాఫ్టెడ్. ఏం చేశారు నిన్ను? గ్రాఫ్టింగ్ చెప్పు. నీ ఎవరండి? అడిగి గ్రాఫ్టెడ్ అని చెప్పండి. చెప్పండి. లేకపోతే మనకి మనం కొత్త నిబంధనలో వచ్చినప్పుడు దత్తత్వం తీసుకున్నవారు మనం ఏంటి? దత్తపుత్రులని. దత్తత్వం ఏంటి? ఎవరో దత్తత్వం వేరే ఇంటి పుట్టి వేరే రెక్కనున్న వాడికి వేరే ఇంటి పుట్టిన వేరే రెక్కనున్న వాడికి ఏం చేసేది? దత్తత్వం తీసుకున్నారే దత్తత్వం. దేవుడికి అలాగే అయితే దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఎక్కడికి? దేవుడి ఇంటిలోనికి మమ్మల్ని ఏం చేశాడు? అలాగైతే మీరు నేను అందరూ ఎవరు? దత్తపుత్రులు. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ దత్తపుత్రులు ఎక్కడ ఉన్నాం? దత్తపుత్రులు ఎక్కడ ఉన్నారు? ఎవరు దత్తత్వం తీసిన వాడు? ఇప్పుడు వరకు మనం మమ్మల్ని దత్తత్వం తీసిన వాడు ఇంటికి మనమేం చేయలేదు. దత్తత్వం తీసుకున్న వాడు ఇంటికి మనము
చెట్లను తీసుకొని ఇంటికి మనం ఎందుకు వెళ్ళలేదు? ఇంటి పని అవ్వలేదు, ఇల్లు పని పూర్తి అవ్వలేదు. దత్తపుత్రులందరినీ అక్కడ తీసుకెళ్ళండి. భయపడకూడండి. యేసయ్య మన కొరకేం చేయడానికి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరం అయింది? 2025 సంవత్సరం అయింది. ఇప్పుడు వరకు ఏం అవ్వలేదు. మీరు ఇల్లు కట్టితే ఇప్పుడు బావి గారు ఇల్లు కట్టారు 3, 4, 5 సంవత్సరం కలిగింది. యేసయ్య ఇల్లు కట్టినప్పుడండి 2025 సంవత్సరం అయింది. ఇప్పుడు వాళ్ళు ఇంటి పని అలాంటి యొక్క ఇల్లే దేవుడు మీకోసం దత్త కుమారుని కోసం కట్టిన ఇల్లు. దేవుడు మమ్మల్ని అందరికీ అగ్రంథాలను రాత్రులు సమర్పించుకున్నాం. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ఒకసారి అప్పగించుకున్నాం. ఒలివ మొక్కలై ఉన్న మనల్ని దేవుడు అంటూ కట్టి కృపణించారు కదా, ఫలించావా లేదా? ఈ పగటి వల్ల నీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒకసారి సిద్ధపడి ఆలోచించుకుందాం. లోతులా దేవుడు ప్రాణం కొరకు ఆయన పరిగెడుతున్నట్టుగా నువ్వు పరిగెడుతున్నావా, లేక దేవుని దగ్గరికి పరిగెడుతున్నావా? దేవుని చూసి దేవుని పరిచయం చేసే విధానం నీకు రాత్రిలో ఒకసారి పరిశోధించుకున్నాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి నీ సన్నిధిలో గడిపి తీరడానికి భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. కృప చేత మమ్మల్ని ఎంచుకున్నావయ్యా. ఒకనాడు మేము ఒలివ మొక్కలలా ఉండి వ్యసము లాంటి ఫలం సంపాదించుకొని జీవించిన వారిని దేవ మమ్మల్ని కృప చేత దేవ మమ్మల్ని అంటుకట్టి ఉన్నావు కాబట్టి దేవానికి స్తోత్రం. ఎన్నిక లేని దౌర్భాగ్యులుగా, పాపులుగా, దుష్టులుగా, దుష్కర్ములుగా దేవ ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసి తిరిగిన ఒలివ మొక్కలని దేవ కృప చేత మమ్మల్ని అంటావు కాబట్టి స్తోత్రమయ్యా. దేవ మాలో ఏమున్నావు మమ్మల్ని లెక్కించుకు తీరడానికి దేవ మమ్మల్ని ఎన్నిక పరిచి దేవ కృప చేత మమ్మల్ని అంటుకట్టావు కాబట్టి దేవానికి స్తోత్రం. దేవ మంచి ఫలించి తీరగా కావాల్సిన మాకు దయచేయండి. మాలో ఇప్పుడు కూడా కొన్ని సందర్భములు దేవ అడివ మొక్కలు మాలో పెరిగి వచ్చి తిరుగుతుంది. రాత్రి వేళ నరకాల్సిన చోట్ల నీవు నరకగలిగేటట్టుగా వచ్చి మమ్మల్ని నరికి మాలో ఫలం కాసి తీరేట్టుగా సహాయం దయచేయండి. రోగం ఇచ్చి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. కుటుంబ సమస్యలు ఇచ్చి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. దేవ వ్యక్తిపర విషయములై ఉండి మమ్మల్ని నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. నరికేటప్పుడు మేము కన్నీరు కాలుస్తున్నాం, ఏడుస్తున్నాం, వేదన పడుతున్నాం. నీ సన్నిధిలో మేము మనసిప్పుకొని వేదన పడుతుందేవా. ఆ సమయం అన్నింటిలో నేను తలుచుకు తీరేది దేవ. మమ్మల్ని నీవు నరుగుతున్నావు మంచి ఫలం కాసిన చెట్టుగా మారి తీరడానికి దేవ. మేము కాపు కాసే చెట్లుగా మారి తీరడానికి నువ్వు నరుగుతున్నందుకు స్తోత్రమయ్యా. మేము విసిగిపోకుండా దేవ, నీ మీద అలిగిపోకుండా, నీ దగ్గర నుంచి దూరంగా మారిపోకుండా దేవ నీకు దగ్గర చేరడానికి దేవుడు నన్ను నరుకుతున్నందుకు స్తోత్రమయ్యా. నీతో కలిసి సహవాసం చేసి తీరడానికి మమ్మల్ని నరుగుతున్నందుకు స్తోత్రమయ్యా. నీతో పరిచర్య చేసి తీరడానికి దేవ, నీతో ఉపచారం పొందుకు నీకు ఉపచారం చేసి తీరడానికి మమ్మల్ని నరుగుతున్నందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మేము దత్తపుత్రులమని మేము తెలుసుకు తీరి నీ దగ్గరకు పరిగెట్టుచి తీరేందుకు దేవ సహాయం దయచేయమని మేము దేవ మమ్మల్ని మేము దత్తుకు నువ్వు తీసుకున్నా నీ ఇంటికి మేము చేరి తీరేంతటిగా ఫలం కాసిన చెట్టుగా మారి తీరేందుకు సహాయం దయచేయండి. ఫలము లేని చెట్లను దేవుడు నరికి వేసేసి నరకంలో పడేస్తాదని బైబిల్ చెప్తున్నది. దేవ మేము నరకానికి యోగ్యులము కాము, నీ ఇంటికి యోగ్యులము వారసులమే. అందుకే మమ్మల్ని నరుకుతున్నందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ నతానేయుల్లాగా అంజూరపు చెట్ల కింద కూర్చొని దేవ నీవు మా పట్ల చేసిన దానిని తలుచుకు తీరు. వాక్య ధ్యానముందు, ప్రార్థన యందు, ఆత్మీకత యందు, ఉపచారముందు బలపడి తీరేటట్టుగా ఉన్న మంచి ఫలము గల చెట్లుగా మారి తీరేందుకు సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ మా అందరితో సూటిగా వాక్యానుసారుగా మాట్లాడినందుకు స్తోత్రం.
దేవ మమ్మల్ని అందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ఇక్కడున్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క ఇంటిలో చేరి తీరేటట్టుట కృపా భాగ్యం దయచేయమని కోరుతున్నాను. వాక్యం ఆలకించిన ఊరు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ఫలించిన ఒలివ చెట్ల మారి తీరాలి, ఫలించిన వంజూరుపు చెట్ల మారి తీరాలి దేవ, ఫలించిన ద్రాక్షావళిగా మారి తీరాలి దేవ. సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తొలగిందను కాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలిగింది కాక. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా దేవా. శక్తిశాలి బలిని కోసాలి మూడుసారి మరవేట్టుగా మంచి రూపమే కలగమానని సౌర్యంగా పవిత్రమైన మానవుని సౌర్యంగా దేవుడు మనల్ని అడుగుతున్నందుకు దేవుడు సౌర్యంగా దేవుని ఇంటికి చేరినందుకు దేవుడు సౌర్యంగా దేవుడు మీ అందరిని దీవించును కాక. ఆమేన్. మారానాథ యేసయ్య త్వరగా వచ్చును కాక.